పగ సాధించడానికి, కుట్రలు పన్నడానికి, జరిగిపోయిందేదో తెలుసుకోవడానికి ప్లాన్లు, స్కెచ్లు వేస్తాం గాని నలుగురిని కలుపుకుపోవడానికి, నలుగురిలో కలిసిపోవడానికి అవన్నీ ఎందుకండి? ఏది మీరు కూడా అంకుల్లా ఒకసారి హ్యాపీగా నవ్వండి. నవ్వండి. నైస్. ఇప్పుడు ఈ ఇంటికి కూడా కొత్త కళ వచ్చేసింది. ఇలా ఉంటే నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతాను? మీకు నచ్చినంత కాలం నేను ఇక్కడే ఉంటాను కదా. సరేనమ్మా, ఎప్పుడు మేము ఇలాగే నవ్వుతూ ఉంటాం. నీ ఆస్ట్రేలియా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకో మరి. ఇక చేసేసుకున్నట్టే. నవ్వడం ఒక్కటే కాదు, సరదాగా ఉండాలి, ఆడాలి, పాడాలి. తప్పకుండా అమ్మా. చెప్పు, ఏమాడదాం? క్రికెట్, ఎత్తుకు పై ఎత్తు వేసే చదరంగం, అష్టాచమ్మ, మేకాపులి, పరమపద సోపానం. ఇప్పుడే కదా ఇంట్లో నవ్వుల దీపం వెలిగింది. అప్పుడే తొందరేముంది, ఆడదాం. చీకటి పనివ్వండి. చీకట్లో ఆడే ఒక మంచి గేమ్ ఉంది, అది ఆడదాం. ఏముంది? అంత్యాక్షరి? కాదు కాదు, అంతకంటే గొప్ప గేమ్, మంచుకెక్కిస్తుంది. జస్ట్ వెయిట్, చీకటి పనివ్వండి. ఇది నిజంగా గేమ్ ఆడుతుందా లేక సైకలాజికల్ గా గేమ్ ఆడబోతుందా? చాలు నాన్న. తిన్నా తిను. చాలు నాన్న, ఇంకో 2 ముద్దలు తిను. ఏంటి, నీ సోంబేరి కొడుకు గోరుముద్దలు తినిపిస్తున్నావా? మొన్న మాధవ్ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిప్పకూడు తినిపిస్తే నువ్వు వీని బెయిల్ మీద తీసుకొచ్చి చికెన్తో గోరుముద్దలు పెడుతున్నావా? పెట్టు పెట్టు, బాగా పెట్టు. వీణిలో నెత్తినెక్కించుకుని ఊరేగబట్టే నీ కొడుకు చేసిన ఘనకార్యానికి ఇద్దరం అట్టర్ప్లాపయ్యాం. కీర్తి, నస పెట్టకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. నాకు నా కొడుకంటే ప్రాణం. వీడు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పటడుగులు వేసినా వీడు నా కన్న కొడుకు. అబ్బబ్బబ్బబ్బా, నీ పుత్రవాత్సల్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది విజయ్ భాస్కర్. నిన్నీ టైంలో అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ అభినందనతో పాటు హెచ్చరిక కూడా ఒకటి చెప్దామనొచ్చాను. హెచ్చరిక? అవును, నువ్వు నీ కొడుకు, మీ ఇద్దరితో పాటు నేను, మనందరికీ భూమి మీద 4 నూకలుండాలి అంటే మనం ఈ ఊరొదిలి ఎక్కడికైనా పారిపోవాలి. కీర్తి, నీకేమైనా మతి భ్రమించిందా? అసలు చెప్పదలుచుకుంది ఏదో సూటిగా చెప్పకుండా ఎందుకీ నా సంత? నీ ప్రాణాలు, నీ కొడుకు ప్రాణాలు కాపాడుకోండి ముర్రో అని చెప్తుంటే నీకది నసలా ఉందా? సరే అయితే చెప్తున్నాను విను. ఆ శర్వాణి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యింది. దాని ఒంటి మీద యూనిఫామ్ పడితే
అది ఎవ్వరినీ లెక్క చేయదు. నిన్ను, నన్ను, ముఖ్యంగా నీ కొడుకుని ఉతికి ఆరేస్తుంది. ఒరే రవీంద్ర, బతికుంటే ఎక్కడైనా బఠానీలు అమ్ముకొనైనా బతకొచ్చు. నా మాట విని ఈ ఊరొదిలి పారిపో. నాన్న, కీర్తి చెప్పేది నిజం నాన్న. నేను ఎక్కడికైనా పారిపోతేనే ప్రాణాలతో ఉంటాను, లేదంటే ఆ శర్వాణి నన్ను చంపేస్తున్నానా. కీర్తి, నా కొడుకుని చెడగొడుతున్నావు నువ్వు. ఓరి పిచ్చి విజయ్ భాస్కర్, నీకు మాటలు అర్థం కావట్లేదు. అదిప్పుడు దెబ్బ తిన్న పులి. మనమందరం కలిసి పోయి పోయి దాని పరువు మీద దెబ్బ కొట్టాం. ఇక్కడి నుంచి మన బాడీలో లేవక ముందే మనం ఇక్కడి నుంచి పారిపోదాం. నా మాట వినండి. కీర్తి, పారిపోదాం పారిపోదాం అంటే పరిగెత్తడానికి నేను నీలా కుర్రకొంకను కాదు, పొలిటీషియన్ని. ఆ శర్వాణికి ఆవేశం ఉంటే నీకు భయం ఉంది, కానీ నాకు క్లారిటీ ఉంది. ఆ శర్వాణి నన్ను దెబ్బకొట్టే లోపే నేను దాన్ని దెబ్బకొడతాను. ఏడ్సావ్. ఈ మాట ఇప్పటికి 100 సార్లు చెప్పుంటావు. దెబ్బ కొడతాను అని ప్రతివాడు చెప్పేవాడే. కాని ఇప్పుడు నువ్వు కాని నేను కాని దాని వేలి గోరు కూడా టచ్ చేయలేం. ఇప్పటికే మన ప్లాన్ నీ కొడుకు చేసిన ఘనకార్యం వల్ల సంకనాకిపోయింది. ఇప్పుడు మనకు వేరే మార్గం లేదు. దాని చేతుల్లో చావడమో లేక పారిపోవడమో, అంతే. కీర్తి, ఏ మాధవగాడి వల్ల అయితే మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యి నా కొడుకు చెప్పుకొడి తినాల్సి వచ్చిందో, ఆ మాధవ్ను చంపేస్తాను, లేదా శర్వాణి ఫ్రెండ్ రేణుకుతో చంపిస్తాను. అప్పుడు నీకు ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు? రేణుక మాధవ్ని చంపుతుందా? నీకేమైనా పిచ్చా? అసలు ఇది జరిగే పనేనా? కీర్తి, గతంలో నాకు పనంతా అయ్యాక చెప్పే అలవాటు, కాని ఇప్పుడు నేను నా అలవాటును మార్చుకున్నాను. అందుకే చెయ్యబోయేది ముందుగానే చెప్తున్నాను. ఆ మాధవ్ రేణుకు చేతిలో చస్తాడు 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 చస్తాడు. రేపు ఇదే జరుగుతుంది. ఆ శర్వాణి తన ఫ్రెండ్ రేణుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది. అప్పుడు నీకు ఓకేనా? ఇదిగో విజయ్ భాస్కర్, నీ బుర్ర ఎంత జెట్ స్పీడ్ లో పనిచేస్తున్నందుకు నాకు జలసీగా ఉంది. నువ్వు చెప్పింది నిజమై ఆ రేణుక చేతులతోనే మాధవ్ని చంపించేసి ఒక పక్క ప్రియుడి శవం, మరో పక్క ఫ్రెండ్ అరెస్ట్ చూసి ఆ శర్వాణి గిలగిల కొట్టుకుంటుంది. ఇంతవరకు బాగుంది, కానీ నీ స్కెచ్ వర్కౌట్ అవుతుందా అని నాకు చిన్న అనుమానం. ఆ శర్వాణిని చూసి భయపడిపోవటాలు పక్కన పెడితే, ఆ మాధవ్ను చంపటం, ఆ నేరం రేణుకు మీద నెట్టడం చాలా తేలిక. జస్ట్ నువ్వు చూస్తూ ఉండు. ఒక పక్క మాధవ్ శవం, మరో పక్క రేణుక అరెస్ట్. శర్వాణి, నీ కథకు మంచి స్క్రీన్ ప్లే దొరికింది. నువ్వు మాకు చెక్ పెట్టడం కాదే, మేమే నీకు చెక్ పెడుతున్నాం. జస్ట్ వెయిట్ అండ్ సీ. రేణు, రేణు, ఆకలేస్తుంది. ఏం చేస్తున్నావు? ఇదిగో వస్తున్నా శర్వాణి.
ఏంటి మనం ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నామా? శర్వాణి, నిన్ను కూడా శారీ కట్టుకోమని చెప్పాను కదా. వెళ్ళి శారీ కట్టుకోనరా. ఆగాగు, ఏంటి హడావిడి చేస్తున్నావు? ఈవినింగ్ డిన్నర్ చేద్దాం, త్వరగా రమ్మని నాకు ఫోన్ చేసావు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనిద్దరం కలిసి భోజనం చేయడానికి ఇంత ఆర్భాటం అవసరమా? డిన్నర్ మనిద్దరమే కలిసి చేస్తున్నావని ఎవరన్నారు శర్వాణి? ఈరోజు మన ఇంటికి మనతో పాటు డిన్నర్ చేయడానికి ఓ గెస్ట్ వస్తున్నాడు. గెస్ట్ వస్తున్నారా? మనతో పాటు కూర్చొని డిన్నర్ చేసే ఆ గెస్ట్ ఎవరేను? అది మీ మాధవ్ శర్వాణి. మాధవా? కొంప తీసి వాడు నిజంగా ఇక్కడికి వస్తున్నాడా ఏంటి? పాపం, తను నీ లైఫ్ సేవ్ చేశాడే. అందుకే థ్యాంక్స్ చెప్పడానికి నేనే డిన్నర్కి పిలిచాను. కొంప ముంచావు రేను. ఇప్పటికే వాణ్ణి కంట్రోల్ చేయలేక చస్తున్నాను. వాడు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మళ్ళీ నాకు ఐ లవ్ యూ చెప్పేస్తాడు. రేను, నా వల్ల కాదు. నేను మాధవ్తో కలిసి డిన్నర్ చేయలేను. ఇప్పుడే ఫోన్ చేసి మాధవ్ని రావద్దని చెప్పే. ఇప్పటికిప్పుడు రావద్దని చెప్తే ఏమనుకుంటాడు? ఈ ఒక్కసారి నా కోసం అడ్జస్ట్ అవు శర్వాణి. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఆ రాస్కెల్ నాకు సైట్ కొడతాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తేనే నాకు చిరెత్తిపోతుంది. ప్లీజ్ రేను, నీకు దండం పెడతాను, వాణ్ణి రావద్దని చెప్పవే. సరే, ఒక పని చేద్దామా? నీకు సైట్ కొట్టద్దని చెప్తాను, ఓకేనా? పాపం మాధవ్ మంచోడే. రేను, నువ్వు ఎన్ని చెప్పినా మగబుద్ధి ఎక్కడికి పోతుందే? అలా ఓవర్గా చూస్తాడు. పైగా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ లో మాధవ్ చండాలంగా ఉంటాడే. నీకు దండం పెడతాను, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు వాంటింగ్ వస్తుందే. ఫోన్ చేసి రావద్దని చెప్పు. రండి మాధవ్, శర్వాణి మీ గురించే మాట్లాడుతోంది. సారీ శర్వాణి, కాస్త లేట్ అయింది. ఏంటి శర్వాణి సీరియస్గా ఉంది? ఏం జరిగింది రేణుక? అబే ఏం లేదు మాధవ్, మా శర్వాణి నీకోసం వెయిట్ చేసి ఫేస్ అలా పెట్టుకుంది అంతే. శర్వాణి, కాస్త నవ్వవే. ఇరికించావు కదే రాక్షసి. సారీ చెప్పాను కదా శర్వాణి, అయినా 10 మినిట్స్ లేట్ చేస్తే అలిగేస్తావా? నా కోసం చిన్న స్మైల్ ఇవ్వు శర్వాణి. నాకు ఫోన్ వచ్చినట్టుంది, నేను చూసొస్తాను. నీకేం ఫోన్ రావట్లేదు, ఆకలేస్తుంది, పద. రండి మాధవ్ గారు. మీ శర్వానికి నా మీద కోపం తగ్గినట్టుంది. నెక్స్ట్ ఎప్పుడు ఇలా లేటుగా రానని మీరైనా తనకి చెప్పండి రేణుక. అలాగే మీరు హ్యాండ్ వాష్ చేసుకుని రండి మాధవ్ గారు. నీ పీక్ బిస్కిస్తాను. వాడి పైత్యం, నేనేదో వాడి మీద అలిగానని తెగ ఫీల్ అయిపోతున్నాడు. రేను, వాడి ఎక్స్ప్రెషన్స్ ని చూడలేకపోతున్నాను. వాడిని నవ్వొద్దని చెప్పవే ప్లీజ్, నీకు దండం పెడతాను. పద శర్వాణి, ఈరోజు నీకు నేను వడ్డిస్తాను. దేవుడా. శర్వాణి కమ్.
రేణుక్ గారు, మీ ఫ్రెండ్కి నేనేదో ఐ లవ్ యూ చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఏ రాయికో రప్పకో ఐ లవ్ చెప్తాను కానీ తనకు మాత్రం చెప్పనని మీరేం చెప్పండి. థ్యాంక్స్. మీకు ఆ రాళ్ళు రప్పలే కరెక్ట్. వెంటనే ట్రై చేసుకోండి. చూడమ్మా మహాతల్లి, ఇప్పటికే నీ వెంటపడి నా నెత్తిన అరెకరం ఊడిపోయింది. ఇంకా నీ వెంట పడితే ఇక్కడ ఎకరాలు ఎకరాలు మిగలడం తప్ప ఏమీ ఉండదని నాకు తెలుసు. నన్ను వదిలేయి. నీకిప్పుడు ఐ లవ్ యూ అని చెప్పను. చూసావా నేను చెప్పను అంటేనే ఐ లవ్ యూ అని చెప్పేస్తున్నాడు. ఆగాగు. ఐ లవ్ యూ అని నేను చెప్పడం కాదు, ఇప్పుడు నువ్వే నాకు చెప్పేశావు. ఏంటి రేణు ఇది? మీ ఫ్రెండ్ నాకు నచ్చలేదని, నాకు ఐ లవ్ యూ చెప్పొద్దని మీరేనే చెప్పండి. ఏడ్చో, నీకు రాళ్ళు రప్పలే కరెక్ట్. అబ్బబ్బబ్బబ్బా, కాసేపు మీరిద్దరూ సైలెంట్ గా ఉంటారా? మాధవ్, శర్వాణి, యాక్చువల్లీ మీ ఇద్దరిని ఇలా డిన్నర్ కి కూర్చోబెట్టింది మీరిలా ఒకరినొకరు పోట్లాడుకుంటారని కాదు. ఆ విజయ్ భాస్కర్, ఆ కీర్తిలని మీరేం చేయబోతున్నారో తెలుసుకుందామని. రేణు, శర్వాణి మళ్ళీ యూనిఫామ్ వేసుకుందనగానే ఆ విజయ్ భాస్కర్ వాడి కొడుకు అలర్ట్ అయి ఉంటారని నాకు బాగా తెలుసు. శర్వాణి ఎప్పుడైనా సరే ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతుందని వాళ్ళకి భయముంది. నేనిప్పుడు సైలెంట్గా ఉన్నా వాళ్ళకి భయమే, ఏదైనా చేసినా వాళ్ళకి భయమే. నాకు కావాల్సింది కూడా అదే. వాడు భయపడుతున్నంతకాలం వాణ్ణి భయపెడుతూనే ఉంటాను. శర్వాణి సైలెంట్గా ఉండదని వాడికి బాగా తెలుసు. నేను యూనిఫామ్ వేసుకోగానే నేరుగా వాడింటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వటమో లేక వాడు కొడుకుని ఏదో ఒకటి చేయడమో జరుగుతుందని వాడు ఎక్స్పెక్ట్ చేసుండడు. ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీగాడ్ ఎక్స్పెక్టేషన్స్ కి కూడా నేను అందితే నాకు నా యూనిఫామ్ కి వాల్యూ ఉండదు. రేణు, వాడి లెక్కలో వాడుంటాడు, ఉండని. నా లెక్క కూడా నాకుంటుంది. చూస్తూ ఉండిరేనో ఏం జరుగుతుందో. ఆ విజయ్ భాస్కర్, వాడు కొడుకు, ఆ కీర్తి కలిసి నా మీద అప్పనింద వేసి నన్ను నవ్వుల పాలు చేయాలనుకున్నారు. అంతకు అంత నేను కూడా రివెంజ్ తీర్చుకోవాలిగా రేనో. ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నాను. ఎలా ఏంటి అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. శర్వాణి, నువ్వు సినిమాలు బాగా చూస్తుంటావా? ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది? ఆహా, ఏం లేదు. నువ్వేం మాట్లాడినా సినిమా డైలాగుల్లా ఉంటాయి. నిజం చెప్పు, నువ్వు సినిమాలు బాగా చూస్తావు కదూ? శర్వాణి నవ్వింది. అమృత గారు, ఈ విషయంలో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అమృత గారు.
చక్రధర్ గారు అందరినీ నవ్విస్తున్నట్టున్నారు. మీ ఇంటికి నేను ఎందుకు వచ్చానో తెలుసా? 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 ఒకడి గురించి నిజం